శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం కావడంతో కాకినాడలోని శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన సామూహిక వరలక్ష్మి వ్రత వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థలాభావం వల్ల కొద్దిగా ఇబ్బంది కలిగిన మహిళలు భక్తి శ్రద్ధలతో ఈ వ్రత వేడుకల్లో పాల్గొనడంతో ఈ కార్యక్రమం విజయవంతమైందని ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి నారాయణరావు తెలిపారు. శుక్రవారం అమ్మవారి దేవాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రావణ శుక్రవారం రోజు మహిళలకు ఏర్పాటు చేసినందుకు వ్రత వేడుకల విషయాలను బాబ్జీ వెల్లడించారు. కాకినాడలోని శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయానికి ఒక ప్రత్యేక స్థానం ఉందని దాన్ని ఎప్పుడు సుస్థిరపరుస్తామన్నారు. వ్రత వేడుకలకు ఈ ఆలయంలో సుమారుగా 2000 మంది మాత్రమే సరిపోయే స్థలం ఉందని, కొందరు అధికంగా రావడంతో వారికి వేడుకలు నిర్వహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన పూజా కార్యక్రమాలలో మహిళా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. తెల్లవారుజాము 4 గంటల నుంచి వాలంటీర్లు భక్తులకు ఏర్పాటు చేయడంలో నిమగ్నమయ్యారని వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతానికి ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావుతో పాటుగా కమిటీ సభ్యులు, దేవస్థాన అధికారులు, సిబ్బంది ఎంతో సహకరించారని బాబ్జీ తెలిపారు. వరలక్ష్మి వ్రతం ఆచరించిన మహిళా భక్తులకు చీర, రవిక, అమ్మవారి రూపు వంటి పూజా వస్తువులను ఉచితంగా అందించామని చెప్పారు. ఈ అనుభవంతో వచ్చే ఏడాదికి మరింత పకడ్బందీగా వరలక్ష్మి వ్రత వేడుకలు నిర్వహిస్తామని బాబ్జీ చెప్పారు. వినూత్నంగా ప్రతి ఒక్కరు ఇచ్చిన భక్తులకు లిస్ట్ చేసి అదంతా కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆనందంతో ఇచ్చారు, ప్రతి ఒక్కరు కూడా. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని వచ్చే రోజుల్లో మా కమిటీ ఆధ్వర్యంలో మా దేవాదాయ శాఖ ఉత్తర్వులు, మా శాఖ మార్చిన ఆదేశాల మేరకు ఇంకా అద్భుతంగా చేస్తామని, అదేవిధంగా ఇంకా అభివృద్ధి చేయాల్సింది ఉంది. ఈ మధ్యకాలంలో స్థానిక శాసనసభ్యుల సహకారంతో, అదేవిధంగా మా మర్చెంట్స్ అసోసియేషన్ గ్రంథి బాబ్జీ గారి సహాయ సహకారంలో 2 ఆర్చిలు అప్రూవల్ అయ్యి ఉన్నాయి. నిన్ననే అధికారికంగా ఉత్తర్వులు కూడా వచ్చాయి. వాటిని త్వరలోనే ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయడం, విజయదశమి వచ్చేస్తుంది కాబట్టి తదుపరి చేయడం, వచ్చే విజయదశమి నాటికి సుందరాంగంగా దేవాలయాన్ని కొన్ని ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. మన స్థానిక శాసనసభ్యులు ప్రతి ఒక్క మినిట్ కూడా ఈ దేవాలయం గురించి ఆలోచిస్తూ ఈ పట్టణంలో ఈ ప్రఖ్యాతి చెందిన దేవాలయానికి కోరిన కోరికలు నెరవేర్చే శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి అన్ని విధాల సౌభాగ్యం చేయాలి. ఆవిడ కరుణా కటాక్షాలు పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల మీద, భక్తుల మీద, నాయకుల మీద ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయంగా చేయాలని మాకు మంచి కమిటీ రాబోతుంది. వచ్చిన తర్వాత కూడా వారి సహాయ సహకారాలు, సూచనల మేరకు, అదేవిధంగా దాతల సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్తామని, నాకు తోడ్పాటు ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించమని, సమయాభావం, అదేవిధంగా స్థలం కూడా లేదు. ఎక్కువగా కూర్చోబెట్టి కానించి మహిళలకు చీరలు ఇవన్నీ ఉంటాయి. అగరబత్తి, ఆర్తకోరి పూర్వం వెలిగించే టైంలో అవాంఛనీయ సంఘటనలు జరగవచ్చనే ఒక ఉద్దేశంతో తప్పితే కొంచెం మందికి ఇవ్వలేకపోయాం. కొంచెం మంది పెద్దల్ని అంటే ఎక్కువ అడిగినప్పటికీ కూడా ఏ మాత్రం కూడా మేము చేయలేక తలంచుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఈ కార్యక్రమాన్ని ఇంకా ఇప్పుడు మా పట్టణ ప్రెసిడెంట్ గారు, మా భక్తులందరూ కూడా, మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. వచ్చే సంవత్సరానికి ఈ సంవత్సరం ఏవైతే తప్పులు జరిగినాయో అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ ఇంకా భక్తులకు ఎక్కువ అవకాశం ఇస్తూ ప్రతి ఒక్కరిలో కూడా అవకాశం కల్పిస్తూ ముందుకు తీసుకెళ్తామని, ఈ కార్యక్రమాలన్నీ కూడా మా శ్రేయభిలాషులందరి సమక్షంలో చేస్తామని కోరుకుంటున్నాం. ఓం కలగకుండా వాటర్ ప్రూఫ్ టెంట్లు కూడా ఈఓ గారు వేయడం జరిగింది, ఎండోమెంట్స్ వారు. అలాగే ఈ కార్యక్రమానికి పూర్తిగా డోనర్స్ సహాయ సహకారాలు సుమారు 10 లక్షలు పైన ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా శాసనసభ్యుల తరపుని, మా గుడి కమిటీ తరపుని అభినందనలు తెలియపరుస్తున్నాం. ఈ దేవాలయంలో ఇప్పటి వరకు నేను 11 సంవత్సరాలు చూశాను. ఈ రష్ ఎక్కడ కూడా లేదు, ఎప్పుడూ చూడలేదు. చాలా ఇబ్బంది పడ్డాం, చాలా బాధపడ్డాం. దేనికి అందరికీ న్యాయం చేయలేకపోతున్నాం. ఇక్కడ అంతకంటే ఎక్కువ స్థల ప్రభావం లేదు, స్థలం లేదు. ఏర్పాటు చేయాలన్నా ఎమ్మెల్యే గారు పాపం 4-5 సార్లు చెప్పారు, మీరు ఎక్కువ మందికి చేయాలి, చెందాలి. కానీ ఇక్కడ కూర్చోబెట్టి పూజ చేసేటువంటి సౌకర్యం లేదు. అందుచేత 2200 లిమిట్లోనే చేయడం జరిగింది. ఇవి ఎప్పుడు కొంతమంది పెద్దలు వేరే సలహాలు ఇచ్చారు. నెక్స్ట్ ఎమ్మెల్యేతో కూడా డిస్కస్ చేసి మా కమిటీ కూడా కూర్చుని మాట్లాడి నెక్స్ట్ ఇయర్ ఎక్కువ మందికి కూర్చుని పూజ చేసే సౌకర్యం కల్పించాలని మా సంకల్పం. ఇప్పుడు కొంతమంది సలహాలు ఇస్తున్నారు, పైనని బయటని. దానికి కూడా మళ్ళీ మీరు మీ దాంట్లోనే మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది. గుళ్ళో మేము, బయట ఇంకోళ్ళు అని అడుగుతుంది. అందరికీ అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో పూజ చేసుకోవాలనేటువంటి ఒక సంకల్పం.
అది అంతే తప్ప బయట అయితే ఇంకో 1000 మందికి ఇచ్చేయచ్చు. ఆ ఫ్రంట్ అంతా టెంట్లు వేసేసి కార్పెట్ వేసి చేసేయచ్చు. కానీ ఇబ్బందులు వస్తాయి. అది ఇప్పుడు తెలియదు, చేసే తెలుసు. అందుచేత మా ప్రెసిడెంట్ గారు ఇందాక ఏదో చిన్న సలహా ఇచ్చారు. ఆయన పూర్తిగా వచ్చాడు, సహాయ సహకారం తీసుకుని ఎంత ఖర్చైనా పర్లేదని చెప్పారు. వాడు ధైర్యంతో ముందుకెళ్ళి ఇంకొక ఎంతమందికి సేవ చేసేటువంటి అదృష్టాన్ని శాసనసభ్యుల ద్వారా ప్రెసిడెంట్ ద్వారా మా కమిటీ సపోర్ట్ తోటి చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం. ఈ ఏడాది చాలా ఘనంగా చేసాం.